ధనురాశి. ధనురాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ఈ పక్ష ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహగతులు చూస్తే ధనురాశి వారికి 3ంట రవి బుధ శనుల యొక్క సంచారం, అర్ధాష్టమంలో శుక్రరాహువుల యొక్క సంచారం, 6ంట షష్ఠ స్థానంలో దేవగురు సంచారం, సప్తమ కుజుని యొక్క సంచారం, వీరికి దశమంలో కేతుగణం యొక్క సంచారం. ఈ రీత్యా ఉన్న గ్రహస్థితి ఆధారంగా మరి ధనురాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక వీరికి కొంత ఆకస్మిక ధనలాభం అని కూడా చెప్తాం. అంటే ఉదాహరణ, ₹1,00,000 రావాల్సిన చోట 1,10,000, 1,25,000 కూడా రావచ్చు. ఇట్లా ఇది ఆకస్మిక ధనలాభం మరీ ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి కనబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ పరిశీలిస్తే ఇతరత్ర అంటే భూ సంబంధ లాభం కానీ స్థిరాస్తికి సంబంధించిన లాభం కూడా కనపడుతుంది. ఇక ఈ ధనురాశి వాళ్ళు ఏదైనా కూడా వివాదాలకు కొంత దూరంగా ఉండటం మంచిదనే చెప్తాం. ఇతరత్ర స్త్రీ సంబంధ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ధనురాశిలో ఉండేటువంటి ఎవరైనా కూడా స్త్రీ మూలకంగా కొంత నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీలకు సంబంధంగా 1-2 సార్లు ఆలోచించి వారు మాట్లాడిన విషయాలు ఎంత మటుకు హేతుబద్ధం అనేది పరిశీలించుకుని మాత్రమే ముందడుగు వేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది.